ఈ కబ్జాలు ఆక్రమణల గురించి మాటల తూటాలు పేలుతున్నాయి. ఎమ్మెల్యే వివేక్ ఫామ్ హౌస్ కూడా అక్రమ నిర్మాణమే అని కేటీఆర్ ఆరోపిస్తే దానికి వివేక్ కౌంటర్ ఇచ్చారు. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కేటీఆర్ ని విమర్శించారు. V6 వివేక్ గారిది కూడా చక్కటి గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ నీళ్ళల్లోనే ఉంది. మీరు నేను V6 వివేక్ గారిని కూడా కొడతా ఉన్నా, V6 సంస్థను కూడా కొడతా ఉన్నా. దయచేసి మీ V6 వాళ్ళు వెళ్ళి 2 కెమెరాలు చక్కగా పెట్టి V6 వివేక్ గారు ఎట్లా కట్టారో అందులో అది కూడా తీయండి. దయచేసి ఎందుకంటే కూలగొట్టేటట్టు మరి మీరు దగ్గరుండి పెద్ద మనిషి కదా, ఎమ్మెల్యే గారు కదా, తప్పకుండా చేయాలి. 111 జియోలో కూడా మా ఫామ్ హౌస్ ఏదైతే ఉందో కాంపౌండ్ వాల్ గురించి చాలా ఆయన్నే సోషల్ మీడియాలో విపప్ చేస్తున్నాడు. కానీ అది ఎప్పుడో కొన్నది, అప్పుడే వాళ్ళు కొన్నే ముందే ఆ కాంపౌండ్ వాల్ ఉండే. అది నేను కట్టుకున్న కాంపౌండ్ వాల్ కాదు. కానీ ఏదైతే చట్టం ప్రకారంగా జియో 111లో 10% రిక్రియేషన్ జోన్లో 10% కట్టుకోవాలి. నేను ఆ పరిధిలోనే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అంతేకాక FTL నుంచి నేను అవి కూడా జియోలు తీసుకొచ్చాను. FTLలో కూడా ఈ హిమాయత్ సాగర్ లేకు మనకు 30 మీటర్స్ వరకు తర్వాతనే కట్టాలని చెప్పి చట్టం ఉంది ఇక్కడ. దాని ప్రకారంగానే చేసిన. కానీ ఆయన ఎవరో ఫామ్ హౌస్ అక్కడ అంటే సరిగా స్టడీ చేసే స్థాయిలో లేడు కేటీఆర్.